అందరికీ నమస్కారం. వీడియోకి చాలా గ్యాప్ పెరిగిపోతుందని, చాలా ఎక్కువగా జలుబు, దగ్గు ఉన్నా కూడా, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా చాలా ఇష్టంగా వీడియోని చేసే వీడియోలో కొద్దిగా వాయిస్ అటు ఇటు ఉంటే నన్ను క్షమించండి. 10 ఇయర్స్ 7 మూవీస్ ఒక్క ఫ్లాప్ మూవీ కూడా ఇవ్వలేదు. 7 మూవీస్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చాడు. అతడే తన పేరు టెంపర్, నాన్న ప్రేమతో, జనతా గ్యారేజ్, జయలవ్ కుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర ఇలా ప్రతి మూవీ ప్రతి ఒక్కటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీస్. ఎన్టీఆర్ అన్న మనకి చాలా మంచి మంచి మూవీస్ ని ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీస్ ని ఇచ్చాడు అండ్ ఇవ్వబోతున్నాడు కూడా. ఎస్, ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ అన్న అప్కమింగ్ మూవీస్ గురించి, త్వరలో రాబోతున్న సినిమాల గురించి, ఎన్టీఆర్ అన్న మాస్ లైనప్ గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ అన్న అప్కమింగ్ మూవీస్ లిస్ట్ చూశారంటే మీ బుర్ర వేడెక్కుద్ది. లిస్ట్ లో చాలా మంచి మంచి మూవీస్ అయితే ఉన్నాయి, అది కూడా వెరీ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో. మరి ఆ మూవీస్ ఏవో, ఆ డైరెక్టర్స్ ఎవరో చూద్దాం పదండి. ఇక వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఫిలిం హాబిట్. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1 వార్ 2. దేవర పార్ట్ 1 తర్వాత ఎన్టీఆర్ అన్న నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2. ఈ మూవీలో రితిక్ రోషన్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు తారక్ అన్న. ఆల్మోస్ట్ ఈ మూవీ షూటింగ్ అయిపోవడానికి అయితే వచ్చింది. ఈ మూవీని డైరెక్షన్ చేస్తుంది బ్రహ్మాస్త్ర మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు. వార్ పార్ట్ 1 ని డైరెక్షన్ చేసింది సిద్ధార్థ్ ఆనంద్ గారు. పఠాన్ మూవీని తీసింది కూడా ఆయనే, బట్ వార్ 2 కి మాత్రం అయాన్ ముఖర్జీ గారిని తీసుకున్నారు. బ్రహ్మాస్త్ర మూవీని చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. మరి వార్ 2 ని ఎలా తీస్తారో చూడాలి. ఈ మూవీ ఈ ఇయర్ ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని అంటున్నారు. చూద్దాం మరి. ఈ మూవీ నుంచి అఫీషియల్ గా పెద్దగా ఏమీ తెలియదు, కానీ కొన్ని క్రేజీ న్యూస్లు అయితే బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకసారి అవేవో చూద్దాము. నెంబర్ 1, ఈ మూవీలో ఎన్టీఆర్ అనే నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నారంట. ఫస్ట్ లో నెగిటివ్ షేడ్స్ తో ఉంటూ తర్వాత నెగిటివ్ నుంచి పాజిటివ్ కి మూవ్ అయ్యేలా 2 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయంట. మరి ఎన్టీఆర్ అనే నెగిటివ్ షేడ్స్ లో ఎలా చూపిస్తారో చూడాలి. నెంబర్ 2, రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ అన్న ఇద్దరు కాంబినేషన్ లో ఒక మాస్ స్టెప్స్ తో ఉర్రా మాస్ సాంగ్ కూడా ఉంటుందంట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇద్దరు గొప్ప డాన్సర్సే. రితిక్ రోషన్ గారి డాన్స్ ను మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన బలం ఏంటో మనకు తెలుసు. ఇక ఎన్టీఆర్ అన్న గురించి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు, ఆల్ రౌండర్. ఏదైనా అలా నమ్మిలి మింగేస్తాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉర్రమ్మ స్టెప్స్ సాంగ్ అంటే ఏ లెవెల్లో ఉంటుందో ఊహించుకోండి. ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. రేపు బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఇంకెలా ఉంటుందో. నెంబర్ 3, ఎన్టీఆర్ వర్సెస్ రితిక్ రోషన్. వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ కూడా ఉంటుందంట. అది కూడా 30 minutes ఆర్ 40 minutes. 30 minutes ఆర్ 40 minutes ఎలా ఉంటుందబ్బా అంటే, మనకి మగధీరాలో 100 మంది ఫైట్ సీన్ కానీ, ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ గారు జైల్లో నుంచి క్లైమాక్స్ వరకు ఫైట్ జరుగుతూనే ఉంటుంది కదా. సో అలా ఒక 30 minutes 40 minutes రితిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ మధ్యనే ఉంటుందని అంటున్నారు. ఇది ఇప్పటికైతే రూమర్ మాత్రమే, అఫీషియల్ కన్ఫర్మ్ అయితే కాదు. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఏది ఎలా ఉన్నా ఈ మూవీతో మాత్రం బాక్స్ ఆఫీస్ కి చుక్కలే. నార్త్ కి రితిక్ రోషన్, సౌత్ కి మన టైగర్. మూవీ మాత్రం బాగుంటే ఇద్దరు కలిసి ఇండియాని దున్నేస్తారు, ఇది మాత్రం పక్కా. నెంబర్ 2, ఎన్టీఆర్ నీల్. ఈ మూవీ టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా మన వాళ్ళు డ్రాగన్ అని పిలుస్తున్నారు. సో పేరు కూడా చాలా బాగుంది, మనం కూడా అలాగే పిలుద్దాం, డ్రాగన్. మన ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న మాస్ యాక్షన్ ఫిలిం. మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో డ్రాగన్ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ అన్నప్పుడే మూవీ మీద ఒక రేంజ్ లో హైప్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ అని ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ని చూడగానే ఇది కదర కావాల్సిందే అనిపించింది. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని మన ప్రశాంత్ నీల్ గారి హీరోకి ఎలా ఎలివేషన్స్ ఇస్తారో సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని ఎలివేషన్స్ ఇచ్చే ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంటేనే ఒక రేంజ్ లో ఉంటుందనిపిస్తుంది. ఇదే కాదు, ఈ కథని ఎన్టీఆర్ అన్నతో చేయాలనేది ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ అంట. నార్మల్ గానే ఒక రేంజ్ లో మూవీని తీస్తారు ప్రశాంత్ నీల్ గారు. ఇక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. అలాగే కొన్ని డీటెయిల్స్ తో ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో ఇది 1969 టైం పీరియడ్ లో జరుగుతుందని చెప్పగానే చెప్పారు. అలాగే పోస్టర్ లో చైనా, భూటాన్, గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి ఒక 3 ఏరియాస్ ని చాలా హైలైట్ చేశారు. గోల్డెన్ ట్రయాంగిల్ ఇది గుర్తు పెట్టుకోండి. 1969 లో కూన్స్ అని కూడా అరెస్ట్ చేశారంట. ఎవరి కూన్స్ అంటే ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. గోల్డెన్ ట్రయాంగిల్ లోని స్మగ్లింగ్ ఆపరేషన్ చేసేవాడంట. అతను కేవలం ఒక్కటి నినాదాన్ని నమ్మేవాడంట, అదే చంపండి లేదా చంపబడండి అని. పైగా ఇతనికి ఇంకో పేరు కూడా ఉందంట, అదే ద డ్రగ్ లార్డ్ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని. ఇందాక చెప్పిన ఏరియాస్ లో ఒక పేరు గుర్తుంది కదా, గోల్డెన్ ట్రయాంగిల్. ఈయన స్టోరీనే కాదు కానీ మేబీ ఈయన క్యారెక్టర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఏదైనా యాంటాగనిస్ట్ రోల్ ని ప్రిపేర్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాదు ఈ మూవీని హై బడ్జెట్ తో ఆల్మోస్ట్ 15 కంట్రీస్ లో ఈ మూవీని షూట్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారంట. లైక్ మెక్సికో, స్పెయిన్, సౌదీ అరేబియా ఇలా. ఉగ్రం, కేజీఎఫ్, సలార్ లాంటి మూవీస్ నే ఇండియాలోనే పెద్ద పెద్ద సెట్స్ వేసి షూట్ చేసిన మన ప్రశాంత్ నీల్ గారు ఈ ఫిల్మ్ కి మాత్రం ఎందుకని ఆల్మోస్ట్ 15 కంట్రీస్ లో షూట్ చేయాలనుకుంటున్నారు. అసలు నీల్ మామ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఆలోచిస్తుంటేనే చాలా క్యూరియాస్టిక్ గా ఉంది. ఈ మూవీ 2025 జనవరి 9వ తేదీ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. చూద్దాం మరి టైం కి రిలీజ్ అవుతుందో లేదో.
నెంబర్ 3 దేవర పార్ట్ 2. నాకు తెలిసినంత వరకు వార్ 2 డ్రాగన్ తర్వాత దేవర 2నే ఉండొచ్చు. చాలా మంది దేవర 2 రాదని చాలా డౌట్ గా ఉన్నట్టున్నారు. బట్ మన ఎన్టీఆర్ అన్న మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు ఎన్టీఆర్ అన్న దేవర 2 గురించి. దేవర 2 అద్భుతంగా ఉంటుందని, భారీగా, బెటర్ గా, అంచనాలకు మించి ఉంటుందని, దేవర 2 కోసం నేను చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను అని చెప్పారు ఎన్టీఆర్ అన్న. సో కన్ఫర్మ్ గా దేవర 2 అయితే ఉంటుంది. దేవర మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా తన స్టార్డమ్ తో ఎక్కడికో తీసుకెళ్లాడు. దేవర పార్ట్ 2 మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్న వీడియోని చూడండి. దేవర ఎలా చనిపోయాడు, వరానే చంపాడా, యతి ఎవరు, ఆ స్కెలిటన్స్ ఎవరివి, మురుగ ఎలా చనిపోయాడు, డిఎస్పీ తులసి కాలి ఎవరు ఇరగొట్టారు, ఇలా చాలా అంటే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటికి పార్ట్ 2 లో మనకి ఆన్సర్ తెలియాల్సి అయితే ఉంది. సో ఒక్కసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వీడియోని మన ఛానల్లో చూడండి. మీకు ఖచ్చితంగా పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి. సో వార్ 2 డ్రాగన్ ఎప్పుడైపోతుందో, దేవర పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో, వాటికి ఆన్సర్ ఎప్పుడు దొరుకుతాయో వెయిట్ చేసి చూడాల్సింది. ఈ గ్యాప్ లో కొరటాల్ గారు ఏదైనా మూవీ తీస్తారో లేదో చూడాలి మరి. నెంబర్ 4 నెల్సన్. ఏంటి నెల్సన్ ది చెప్తున్నాడు, విట్రిమారంది చెప్పడేంటి అని అనుకుంటున్నారా? దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది చెప్పుకుందాం. నెల్సన్ అండ్ ఎన్టీఆర్ అన్న కాంబినేషన్ లో మూవీ వస్తుందని ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రచ్చలేకపోయినా ఒక చిన్న బియ్యం గింజంతో డిస్కషన్ అయితే జరిగింది. దాని గురించి వంశీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు అన్న నెల్సన్ తారకన్ ప్రాజెక్ట్ గురించి చాలా టైం ఉంది ఇంకా చెప్పడానికి, చెప్తాం మెల్లగా. ఓకే, కన్ఫర్మ్ అయితే చేసేసారు? లేదు, ప్రాసెస్ లో ఉంది. నెల్సన్ గారు మూవ్స్ బాగానే ఉంటాయి. డాక్టర్ కానీ, జైలర్ కానీ బేస్ నాకు పెద్దగా ఎక్కలేదనుకోండి. డైరెక్టర్ నెల్సన్, హీరో ఎన్టీఆర్, మ్యూజిక్ అనిరుద్. ఈ కాంబోలో మూవీ వస్తే మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. చూడాలి మరి ఫ్యూచర్ లో వీళ్ళ కాంబోలో మూవీ వస్తుందో రాదు. ఇప్పటికైతే నెల్సన్ గారు జైలర్ 2 మీద వర్క్ చేస్తున్నారు. మన ఎన్టీఆర్ అన్న కూడా చాలా ఫుల్ బిజీగా అయితే ఉన్నారు. చూద్దాం మరి ఫ్యూచర్ లో వీళ్ళ కాంబో సెట్ అవుతుందో లేదో. నెంబర్ 5 విట్రిమారన్. నెంబర్ 6 కూడా ఉన్నారు, అది మాత్రం మిస్ అవ్వకండి. విట్రిమారన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ వస్తుందన్న న్యూస్ ఇప్పటిది కాదు, పురాతన కాలంది. కాకపోతే మళ్ళీ దేవర ప్రమోషన్స్ కి చెన్నైకి వెళ్ళినప్పుడు మీకు తమిళ్లో ఎవరితో వర్క్ చేయాలనుందని అడిగితే అప్పుడు ఎన్టీఆర్ అన్న మళ్ళీ చెప్పారు, నాకు విట్రిమారన్ గారితో వర్క్ చేయాలనుంది, డైరెక్ట్ గా తమిళ ఫిల్మే చేస్తానని కూడా చెప్పారు. దానికి విట్రిమారన్ గారు కూడా ఎక్కడో న్యూస్ ఛానల్స్ అడిగితే ఎన్టీఆర్ గారితో ఖచ్చితంగా చేస్తాను, కానీ నాకు ఇప్పుడు చాలా కమిట్మెంట్స్ అయితే ఉన్నాయి, అవి అయిపోయాక ఒక మంచి స్టోరీతో ఎన్టీఆర్ సార్ ని కలుస్తా అని చెప్పారు. విట్రిమారన్ గారి మూవ్స్ లో మెయిన్ థీమ్ అదే అయినా ప్రతి మూవీతో ఒక కొత్త ధనాన్ని తీసుకొస్తారు. ఆడుకులంలో స్టూడెంట్ టీచర్ రైవల్రీ అయినా, విసరాయన్లో మిస్యూజెస్ పవర్స్ పోలీస్ బ్రుటాలిటీ అయినా, అసురన్లో క్యాస్ట్ అప్రెషన్ అయినా, వడా చెన్నైలో గ్యాంగ్స్ వార్స్ అయినా, ప్రతి సినిమాలో ఒక కొత్త యూనిక్ టైప్ ఆఫ్ థింగ్ ని తీసుకొస్తారు. బట్ ప్రాబ్లం అంతా మన తెలుగు ఆడియన్స్ లోనే వచ్చింది. రీజన్ ఏంటంటే హీరోని కేవలం తన మూవీలో ఒక క్యారెక్టర్ లాగానే చూస్తారే కానీ హీరోకి సపరేట్ ఎలివేషన్స్ ఇస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. అండ్ మన తెలుగు ఆడియన్స్ మన ఫేవరెట్ హీరోని మూవీలో స్టోరీ కన్నా ఎలివేషన్స్ అండ్ మాస్ ఎలిమెంట్స్ ని చూపిస్తూ వాళ్ళని సాటిస్ఫై చేయాలని కోరుకుంటారు. సో తెలుగు ఆడియన్స్ కి విట్రిమారన్ గారి స్టైల్ ఆఫ్ టేకింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ పరంగా కొద్ది మందిని మాత్రమే సాటిస్ఫై చేయగలుగుతాడు. ఒకవేళ మూవీ తీసినా అది మేబీ స్టోరీకి న్యాయం చేస్తాడు అండ్ హీరోకి యాక్టింగ్ వైజ్ మాత్రం అవార్డు ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. కానీ కమర్షియల్ సక్సెస్ అవ్వటం, బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద నెంబర్ ని పెట్టడం చాలా కష్టం. విట్రిమారన్ గారు యాక్టింగ్ వైజ్ మాత్రం హీరోని ఎక్కడికో తీసుకెళ్లి పెడతారు. అలాంటి డైరెక్టర్ కి మన సింగిల్ టేక్ యాక్టర్ పడితే పక్కా నేషనల్ అవార్డు వస్తుంది, ఇది మాత్రం గ్యారంటీ. మరి మీరేమంటారు? నెల్సన్ గారితో మూవీ పడితే బాగుంటుందా లేదా విట్రిమారన్ గారితో మూవీ పడితే బాగుంటుందా? కామెంట్ చేయండి. ఇవే కాకుండా ఇంకో డైరెక్టర్ తో కూడా ఎన్టీఆర్ అన్న మూవీ పడచ్చు. ఆ కాంబినేషన్ గురించి మీరు ఎప్పుడు విని ఉండరు. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఫ్యూచర్ లో ఖచ్చితంగా మూవీ వస్తుందని నా నమ్మకం. ఆయనే నెంబర్ 6 హనురావుపుడి. ఎస్, హనురావుపుడి గారితో ఎన్టీఆర్ అన్న కాంబినేషన్ లో మూవీ వచ్చే ఛాన్స్ 100% ఉంది. హనురావుపుడి గారికి ఎన్టీఆర్ అన్న అంటే పిచ్చి. ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ హను గారు. మనం అది అయ్యి ఉంటే వేరేలాగా ఉండేది. బట్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. నేను తర్వాత కూడా చాలాసార్లు కలిసాను. ఈ లైక్స్ మై స్టోరీస్ ఎలా. బట్ దట్స్ ఎప్పటి నుంచో నాకు పెండింగ్ డిజైర్. అది విపరీతమైన ఇష్టం ఎన్టీఆర్ గారు అసలు. అప్పట్లోనే ఎన్టీఆర్ అన్నతో మూవీ చేయాలని చాలా సార్లు ఎన్టీఆర్ అన్నని కలిశాడంట. చాలా సార్లు స్టోరీ కూడా చెప్పాడంట. ఎన్టీఆర్ అన్న కూడా విని చాలా బాగుందని చెప్పేవాడంట. బట్ ఎప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ కుదరలేదు, కానీ త్వరలో కుదరొచ్చు. హను గారు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు. సీతారామం లాంటి మంచి లవ్ స్టోరీ మూవీని కూడా తీశారు. ఇప్పుడు ప్రభాస్ అన్నతో కూడా ఫౌజీ మూవీ ఉంది, అది కూడా బ్లాక్ బస్టర్ అయితే పక్కా హను గారి నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ అన్నతోనే ఉండొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నతో మూవీ చేయాలనేది ఆయన కోరికంట. అండ్ ఎన్టీఆర్ అన్నకి బిగ్ ఫ్యాన్ కూడా. నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. నేను ఎన్టీఆర్ గారు ఎప్పటి నుంచి ట్రై చేస్తానో మీకు తెలియదు అసలు. ఫస్ట్ ఫిల్మ్ అందాల రాక్షస్ కూడా కాదు, 2009 నుంచి నేను ఆయన చేసింగ్. అది ఇప్పటిదాకా సెట్ అవ్వలేదు. నేను ప్రతి ఆయనకి కూడా నేను 2-3 కథలు చెప్పాను. ఆయనకి చాలా ఇష్టపడతాడు, చాలా బాగుంది అంటారు. బట్ సంభవం పెట్టలేదు అంటే దానికి అంటే నేను హ్యాండిల్ చేయగలలేదో నాకు కూడా తెలియదు. సో ఫౌజీ మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఎన్టీఆర్ అన్న కూడా ఓకే చేసే ఛాన్స్ ఉంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో త్వరలో మూవీని చూసే ఛాన్స్ కూడా ఉంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ సెట్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. మీరేమంటారు? అండ్ ఇంకేదైనా ఉందంటే
ఇప్పటికైతే ఇవే. అండ్ ఇవే కాకుండా ఇంకా ఉన్నాయా? నేను మర్చిపోయింటే కామెంట్ చేయండి. మనం ఇప్పుడు చెప్పుకున్న 6 కాంబినేషన్ లో వార్ 2 వస్తుంది, డ్రాగన్ వస్తుంది, దేవర 2 కన్ఫర్మ్ గా వస్తుంది. ఈ 3 మూవీస్ ఒకటి తర్వాత ఒకటి కన్ఫర్మ్ గా వస్తాయి, నో డౌట్. విట్రిమారన్ గారి కాంబినేషన్ కూడా కన్ఫర్మ్ గా రావచ్చు. ఎన్టీఆర్ అన్న విట్రిమారన్ గారితో వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ కాంబినేషన్ కూడా కన్ఫర్మ్ గా రావచ్చు. అండ్ నెల్సన్ గారిది డౌట్ గానే ఉంది, చూద్దాం. అండ్ హనురాపుడు గారిది ఎలాంటి న్యూస్ లేకపోయినా హను గారు ఎన్టీఆర్ తో వర్క్ చేయడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. సో ఇప్పట్లో కాకపోయినా ఫ్యూచర్ లో కన్ఫర్మ్ గా వస్తుంది. నేనైతే వార్ 2 అండ్ డ్రాగన్ మూవీస్ కోసం చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నా. ఈ 2 మూవీస్ మీద చాలా హైప్ ఉంది, చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ 2 మూవీస్ బాక్స్ ఆఫీస్ పరంగా కూడా చాలా పెద్ద నెంబర్స్ ని పెడతాయి, నో డౌట్. మరి మీరు ఏ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు? ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు? ఏ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బద్దలు కొడుతుందని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే రాబోతున్నాయి. సో వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియోని మిస్ కాకుండా ఉంటారు. వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరు నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఒక ఎన్టీఆర్ సినిమా ఉందండి, ఎవరో ఊరు పేరు లేని ఒక కొత్త డైరెక్టర్తో చేసాం అనుకోండి. నా సినిమా ఉంది, ఒక ఊరు పేరు లేని హీరోతో చేసిన. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. డెఫినెట్లీ ఎన్టీఆర్స్ మూవీ విల్ బి మోర్.